Okay. So before we end, we can take 3 questions from the audience. Any 3 questions, please raise your hand so that the mic will go to you. Yeah, please. Just give the mic to him. Can you give the mic to him? Actually, I feel very comfort in Telugu. మీరు ఓకే అంటే తెలుగులో. Yeah, please. హ్యాపీగా తెలుగులో మాట్లాడుకుందాం సార్ చంపండి. యాక్చువల్లీ నేనేం మిమ్మల్ని ఒక ఫేవర్ అండ్ అలాగే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. బేసిక్గా ఎకనామికల్లీ అనే కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని మనం ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేపిస్తున్నాం. సో మనం గవర్నమెంట్ స్కూల్స్లో బేసిక్గా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో పెడితే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా. నేను గవర్నమెంట్లో లేనండి సార్. యాక్చువల్లీ ఏమిటంటే కమింగ్ టు దట్, I believe quality education is what we have to give. Let it be whether I'm in the government or not in the government, it's my responsibility as a normal human citizen to say that quality education to any kid is my responsibility. So whatever we can do, we are doing. And say like I built a school in Araku in 2016. I never actually asked for any help. Me with another organization called Think Peace, together we built schools, we built grounds. So it is our responsibility as a normal human being. Yeah. Actually, I'm done my master psychology in Osmania, and now I'm doing B.Ed special education in intellectual disability. Super. సో నేనేమంటున్నా అంటే ఏదైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో అందరూ చదవటం వల్ల దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేయటం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది. అందరూ గవర్నమెంట్ సెక్టార్లో మంచిగా చదువుకోగలుగుతారు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి, చిల్డ్రన్ అంతా ఒకేలాగా ఉండగలుగుతారు. సో దానికి మీరు సెలబ్రిటీస్ అనేవాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తే అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు కదా అనేది నా క్వశ్చన్. Okay. I believe more than me motivating kids to join government schools, it's about the facilities that the government schools are actually providing. So while they want better education అంటే గవర్నమెంట్ స్కూల్స్ మనం ప్రాపర్గా ఫెసిలిటీస్ పెట్టుకోవాలి. సో దానికి నేను ఐ కాంట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నాకేంటంటే ఐ కెన్ జస్ట్ వాయిస్ అవుట్ మై కన్సర్న్ తప్పించి ఇంకేం చేయలేదు. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ Yeah, okay. We'll take another question. Yeah, thank We'll you. take another question. Yeah, please. అడగండి పర్లేదు. తేజ గారు చెప్పండి. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఒక సెక్షన్ ఇది ఉంటుంది, మీకు ఒక ఇది ఉండొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఇండియా కానీ ఆంధ్ర తెలంగాణ కానీ 60-70% రూరల్ ఉన్నారు, రూరల్ స్టూడెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు కూడా. సో వాళ్ళందరికీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ సినిమా. సో మోస్ట్లీ మన సినిమాలో 90% 70% చైల్డ్ అబ్యూస్ ఉంటుంది, లేదా ఏ సర్టిఫికేట్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దట్స్ అ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ వాళ్ళది. సో దాన్ని తగ్గించడానికి మీ వంతు ఏమైనా సహకారం చేస్తున్నారా? సార్, విన్నర్ మూవీ తర్వాత నేను టీచింగ్ సాంగ్స్ ఆపేసానండి. సో టీచింగ్ సాంగ్స్ ఎందుకంటే నేను ఆ హీరోయిన్ నేను లవ్ చేస్తాను, అంటే హీరో క్యారెక్టర్గా ఆ అమ్మాయిని నేను పొగడాలి తప్పించి నేను ఏడిపించకూడదు. సో ఆ టీచింగ్ సాంగ్స్ అనేది నేను ఆపేశాను. సో బికాజ్ ఐ హ్యాడ్ అ వాయిస్. అప్పుడు దాకా నా వాయిస్ రాలా, నేను ఒక హీరోని లేదని నేను చేయనండి అని చెప్పలేను. సో దాని తర్వాత నేను చేశాను. నాకు వాయిస్ వచ్చిన తర్వాత నేను చెయ్యను, విన్నర్ లాస్ట్, ఇంకా దాని తర్వాత నేను చేయడం మానేశాను. ఆఫ్టర్ దాట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ మారింది. అంటే ద పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ, వాళ్ళు చేసే సినిమాలు దానికి తగ్గట్టు వాళ్ళ కంటెంట్ మారింది. సో టీచింగ్ సాంగ్ మానేశాను అండ్ ఐ స్టాప్డ్ స్మోకింగ్ ఆన్ స్క్రీన్. మీరు మీ జర్నీ మేము ఫాలో అవుతున్నాము, 10 years నుంచి మీరు చేస్తున్నారు, యాక్టివిస్ట్గా మీరు వర్క్ చేస్తున్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఫర్దర్గా మీ కమ్యూనిటీ, మీ సర్కిల్లో కమింగ్ టు దట్, అంటే ఐ కాంట్ వాచ్ ఫర్ ఎవ్రీ హీరో అంటే ఆర్ ఎవ్రీ డైరెక్టర్ బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ. బట్ ఐ కెన్ డూ ఫర్ మై బిట్. నా వంతు నేను చేసేది నేను చేస్తాను. నేను చెప్తున్నా టీచింగ్ సాంగ్ అయితే రావద్దు, నేను చేయను, నేను చచ్చినా చేయను అని చెప్తున్నాను. సో మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయితే అది చేస్తే ఓకే, నేను ఐ కాంట్ ఫోర్స్ ఎనీబడీ టు డూ దట్ కదండి. Yeah, we should be happy that there is a beginning. With Tej. Yeah. The final question. Hello, Take the sir. final question. Yeah, from this girl. Yes, ma'am. Yeah. Hello, sir. Hello, Hi, ma'am. Hi, ma'am. Here's my question. We were talking that how parents are emotionally unavailable for their children.
So whom can they approach? Even if they're approaching on the social media, like expressing themselves on the social media platforms like Instagram or Facebook, how can they handle the pressure, or how can they handle themselves if they're attacked online? What is your advice to the teenagers especially? I believe, see, the parents have to play a major role more than the teachers or the friends. I think the parents have to step in then and put a full stop to the kids' availability on the social media, because they're not mature enough to actually handle all the pressure. For example, I can't put the government pressure onto you, right? Like sir asked me about education, but I can't answer that because I'm not educated in that particular topic. I can actually say that people, you have to increase the facilities and all that, but I don't know how to handle it. I'm very immature. I'm very not mature enough to handle that. So that's where the parents have to come in and educate the kids, saying that enough of social media, not required. You come into the real world. Teju. Yeah. Yeah. Here. So Okay. one last question. Here. No, please take it. Yeah. No worries. So, hi sir, myself Vibha. Thank you for visiting today. My pleasure. So I have a question that what is your future initiative for the child safety over digital scams that have been happening now? And if a right power is being given to your hands, what would you do? Like what kind of initiative would you take? I would definitely ask the parents to involve again, because this is something beyond anybody's involvement. I can't involve myself. I can't go into a kid's phone and say, "Arey, give me the phone." I can't do that. Only the parents can do that, or the friends can do that, or some elder from the house can do that. Only they can actually intrude into the personal space of a kid, because they can actually guide them properly. Neither can I. I think it's more about the education with the parents. What I'm talking is about to the parents. The parents have to be involved in that way. Teju. Yeah, Teju thank you. here. Yeah. ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లల మీద కానీ సెలబ్రిటీల కానీ కామన్ మ్యాన్ మీద బాగా పర్సనల్ అటాక్ జరుగుతుంది కదా, దాన్ని మనం అన్నీ అడ్రస్ చేయలేం. మీరు కొన్నిటి మీద రియాక్ట్ కావచ్చు, కానీ మీరు గవర్నమెంట్లో లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గవర్నమెంట్లో ఉన్నారు. ఆయన మీరు ఏమైనా సలహాలు ఇచ్చి ఏదైనా కఠినంగా చట్టాలు తీసుకొచ్చే ఏమన్నా సలహాలు ఇస్తారా? మ్యాక్సిమం నేను ఐ కెన్ జస్ట్ టాక్ టు అండ్ సే దట్ దిస్ వాట్ ఐమ్ ఫేసింగ్ అండి. నేను ఫేస్ చేస్తున్నాను, నన్నే కాదు మొత్తం నా ఫ్యామిలీ మొత్తం అందరినీ తిడుతున్నారు. ఐ కెన్ జస్ట్ సే దట్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళనే వాళ్ళం, ఎందుకంటే వాళ్ళ ప్రేమతో చేస్తారో వాళ్ళ వేరే వాళ్ళ మీద కోపంతో చేస్తారో అని అర్థం కాదు. అంటే ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేస్తారు, దాంతో ఇంక రెచ్చిపోయి ఇంకా అసలు మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు. మేము పెద్దలు కాబట్టి మేము తీసుకోగలుగుతాం, పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకంటే ఒక బాధ్యత వాళ్ళ మైండ్లో రావాలి, అంటే తీసుకురావాలి. అందుకని చెప్పిన దాకా లింక్ దేర్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఆర్ ఫేస్బుక్ ఐడీస్ ఆర్ ద ట్విట్టర్ ఐడీస్ టు ఆధార్ కార్డ్, టు దేర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్, సంథింగ్. వాళ్ళకంటే ఒక బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది టు సే ఎనీథింగ్. ఇప్పుడు నాకు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బూతులు ఉంటాయి కమెంట్స్లో, బట్ ఐ యామ్ ఎల్డర్ కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్. బట్ ఫర్ అ కిడ్ హౌ కెన్ టేక్ ఇట్? ఇప్పుడు మీ కిడ్ ఉంటాడు, ఒక 16 ఏళ్ళకి ఉంటాయి, 15 ఏళ్ళు ఉంటాయి, లేకపోతే ఒక 12 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి ఏం తీసుకోగలుగుతాడు? ఆ బూతులు తీసుకోలేరు కదా. సో ఇఫ్ ఆల్ దే కెన్ లింక్ దర్ ఐడి టు అన్ ఆధార్ కార్డ్, టు దేర్ ఆధార్ కార్డ్ ఆర్ టు దేర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్, దే విల్ బీ స్కేర్డ్. ఆ భయం అనేది రావాలి, వాళ్ళకి తెప్పించాలి. Yeah. So, thank you so much, Tej. So, one second. No, we are done with the questions. Yeah. So, before we end on a lighter vein, I want to ask you a question because I want to hear you laugh loud. It's been more than 30 minutes that you laughed. Ma'am, I So- think, are they giving my introduction No, again? we are done. We are done with the interaction. I just wanted to ask you one final Yes, ma'am. question. When are you getting married, Tej? Because మా అమ్మాయి నీ కళ్ళ ముందు పుట్టిన మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. My daughter got married last know. month. No, you should get married. Mine is a very, very sad story. 2023, I had a very bad breakup. How many times? This is the 5th time you told me. No, this is a 4 years back also you told me there was a This breakup. was a very bad breakup because Okay. of the media people. Oh. అంటే వాళ్ళు చాలా ప్రేమగా నా మీద, ఈ అమ్మాయితో పెళ్ళి, ఆ అమ్మాయితో పెళ్ళి, ఇప్పుడు సినిమా హిట్ అయిపోయింది, ఇంకేముంది, వరుణ పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడు ఈ అబ్బాయితో పెళ్ళి. అరే నన్ను చెప్పలేమంటారా, కొద్ది గ్యాప్ ఉంటారా, ఊపిరి పీల్చుకోలేమంటారా. సో దానివల్ల ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ బ్రేకప్ అండ్ Okay. దట్ గర్ల్ వాజ్ మై కాలేజ్ గర్ల్ ఫ్రెండ్. Okay. So she couldn't take it. She had a lot of anxiety
And I really hope that the media people can take responsibility for my marriage. Okay. So while calm go unte, I'll announce my marriage. Whenever Please, everybody stay calm. Let him get married. We all should attend his marriage. మీడియా వాళ్ళు ఎస్పెషలీ మిస్టర్ గ్రేట్ ఆంధ్ర గారు ప్లీజ్. ఇంకోటి ఇంకా 2-3 వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా దండం పెడతాండి ప్లీజ్. మీరందరూ కామ్గా ఉంటే నా పెళ్ళి నేనే అనౌన్స్ చేస్తా, ఇంకెవరో కాదు, నేనే అనౌన్స్ చేస్తా, ఇంకెవరో అవసరం లేదు. Okay.